ఎంతో రుచిగా, ఎంతో యమ్మీగా ఉండేటువంటి సాంబార్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. వెజిటబుల్స్ అన్నిటిని వేసుకుని సాంబార్ చేసుకుంటే ఇంకేం అక్కర్లేదండి. వేడివేడి అన్నంలో వేడివేడి సాంబార్ వేసుకుని తింటుంటే అద్భుతంగా అమోఘంగా ఉంటుంది కదా. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చేస్తారండి సాంబార్. అయితే నేను ఎలా చేస్తున్నాను అనేది రెసిపీని షేర్ చేస్తున్నా. బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చాపచ్చా దంచుకుని వెల్లుల్లి డబ్బులు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసేసుకుంటాము. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అది కొంచెం అట్లా ఆయిల్లో కలిపినట్టు చేసి స్ట్రిచ్ చేసిన పచ్చిమిర్చి ఒక 4-5, అదేవిధంగా ఒక చిన్న ఆనియన్ చీలికల్లో కట్ చేసి వేసుకున్నాను. మీ దగ్గర సాంబార్ ఆనియన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. క్యారెట్ ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. అదేవిధంగా బెండకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, అదేవిధంగా టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను. తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేస్తున్నానండి. తర్వాత బజ్జీ మిర్చి, అదేవిధంగా వంకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒకసారి మళ్ళీ కలిపినట్టు చేసి చిలకడ దుంపలు ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఒక దుంప యాడ్ చేశానండి నేను. ఇంకా వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఉడకడానికి వీలుగా ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేస్తామండి. ముందే చింతపండు జ్యూస్ అది ఏమి యాడ్ చేయకూడదు అనమాట. వాటర్ లో మన ముక్కలన్నీ కూడా పెర్ఫెక్ట్ గా ఉడుకుతాయి. 90% ఉడికింది అనుకున్నాక మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటాం. నేను ఒక గ్లాస్ కందిపప్పుని బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇది చక్కగా ఉడికిపోయినాయండి ముక్కలన్నీ. ఇప్పుడు మనము పప్పుని గ్రైండ్ చేసుకుని సాఫ్ట్ గా ఈ విధంగా వేసేసుకున్నాము. అదే విధంగా ఆ మిక్సీ జార్ లోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ ని కూడా వేసుకుని తొలుపుకుని యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. దాని నుంచి తీసిన జ్యూస్, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నానండి ఇక్కడ. తర్వాత ఒక గరిటె నిండా సాంబార్ పొడి యాడ్ చేసుకున్నాను. ఎంటీఆర్ సాంబార్ పొడి వాడుతున్నానండి నేను. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకున్నాను. ఇదంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా పైనుంచి వేసేసుకుని 5 నిమిషాల పాటు చక్కగా బాయిల్ అవనిస్తామండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి చక్కగా ఇది బాయిల్ అయ్యి ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట. వైట్ రైస్ లోకి చాలా బాగుంటుందండి. దాంతో పాటు ఇడ్లీ, దోశ ఇట్లాంటి వాటికి కూడా భలే అద్భుతంగా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వెజిటబుల్సే కాకుండా ఇంకా మీరు ఏదైనా అదర్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ సొరకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు ఇలాంటివి కూడా. సూపర్ టేస్టీతో యమ్మీ సాంబార్ రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.